ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం దగ్గరున్నటువంటి గోమతి నదిలోని అందమైన నదీ ప్రాంతం ఇది. చక్కటి అరణ్యం. నైమిషారణ్యం అంటే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ భగవత్ స్వరూపం అంటూ ఉండదు. భగవంతుడు వన రూపంలో ఉంటాడు కాబట్టి వన జనార్దనుడు అంటాడు. ఇక అడుగడుగున ఇటువంటి అందమైన నదులున్నాయి. ఇది పవిత్రమైన గోమతి నది. ఇది తదనంతరం గంగాలో కలుస్తుంది. ఈ రోజున మేమంతా గోమతి నది ప్రాంత దర్శనం కోసం వచ్చాం. మేమంతా ఇక్కడంతా పూజలు చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ ప్రధాన ప్రత్యేకత ఏమంటే ఇక్కడ నదిలో మేము స్నానం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ శివుని విగ్రహం ఉంది. ఈ శివుని విగ్రహం దగ్గర మన భక్తులంతా కూడా పూజ చేస్తుంటారు. వీరంతా కూడా బిల్వపత్రాలు ఈ శివుని మీద చల్లటం, అదేవిధంగా ఫలదానం కూడా నీళ్ళలో వేస్తే సాధారణంగా బరుకు పళ్ళు ఫలాలు అవన్నీ పళ్ళు ఫలాలు దాంట్లో నీళ్ళలో పడిపోతాయి బరువుకి. కానీ ఈ ప్రాంతంలో ప్రసాదాలంగా తిరిగి మనకి అందుతాయి. అదే ఇక ఈ ప్రాంతం యొక్క ప్రధాన ఉద్దేశం. నమశివాయ నమశివాయ ఓ నమశివాయ. పైన వదిలేసేయండి, పైనుంచి వదిలేసేయండి. వచ్చేయండి, చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకొని వదిలేసేయండి. ఫోటో చేతితో పట్టుకోండి, పైకి తేలండి, పట్టుకోండి. చూడండి, అలా అదే ప్రసాదంగా మనకు ఉంటుంది. తీసుకోండి జాగ్రత్తగా. చూసారా, ఇదే భక్తులకు అందించేది. పాలు కూడా పోస్తారు ఇక్కడ శివుని మీద. ఇక్కడ నుంచే పాలు చల్లుతుంటారు. ఓ నమ శివాయ. గోమతి నది యొక్క ప్రాధాన్యత ఇది. మేమంతా కూడా ఇక్కడ నది దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నదీ ప్రాంతం చూస్తుంటే ఆ దూర ప్రాంతంలో నెముళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ వనం చాలా గొప్పగా ఉంది. చిలుకలు, పక్షులు. పొద్దున్నే మేము దర్శనం చేసుకోవడానికి ఈ ప్రాంతంకి వచ్చాము. ఇదంతా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా.